సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'పుష్ప 2' ఫైనల్ కలెక్షన్స్ ని అనౌన్స్ చేశారు సార్ వాళ్ళ మేకర్స్. 1871 కోట్లు అని చెప్పేసి పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అయితే 1871 crores అని అనౌన్స్ చేశారు సార్. అయితే దీనిపైన కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. అంటే ఇప్పుడు నమ్మలేని పరిస్థితిలో అయితే ఉన్నారు సార్. అంటే ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ అనేది ఒక క్రెడిబిలిటీ అనేది మిస్ చేసుకున్నాయి వీటి వల్ల అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు కదా. అందుకే వీళ్ళు ఇంత అనౌన్స్ చేస్తున్నా కూడా వీళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా 1871 కోట్లు 'పుష్ప 2' కలెక్షన్ చేసిందా లేదా, మీ ఒపీనియన్ సార్ దీనిపై? అంటే 1300 కోట్లే చూపించారు వీళ్ళు అని చెప్పి ఆ మధ్య ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అవి జరిగిన సందర్భంగా ఒక మాట చక్కర్లు కొట్టింది. అది నిజమా కాదా అనేది వాళ్ళే చెప్పాలి. కానీ వాళ్ళు అధికారికంగా చెప్తున్న లెక్కలే మనకి ప్రొజెక్షన్. అంతకు మించి ఎవరైనా పరిశోధన జరపాలి. ఈచ్ థియేటర్కి వెళ్ళి, లేకపోతే ప్రతి బయ్యర్ని కలిసి అయ్యా మీకు ఎంత వచ్చింది అని చెప్పి అడుగుతూ వెళ్ళాలి. ఎవరు కూడా వాస్తవాలు చెప్తారని గ్యారంటీ లేదు. కాబట్టి అనౌన్స్ చేసిందే నిజము అని చెప్పి నమ్మక తప్పని ఒక అనివార్యత ఉంది. ఈ నమ్మక తప్పని అనివార్యతలో నుంచే ఆ మధ్య ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఈడీ వాళ్ళు వీళ్ళందరూ కూడా రైట్స్ చేసి వాళ్ళ అకౌంట్స్ అవి వెరిఫై చేశారు. ఈ వెరిఫై చేయటము, ఈ హడావిడి వెనకాల అంటే సినిమా అమ్మేసిన తర్వాత ఇంక వీళ్ళ దగ్గర అకౌంట్స్ ఏమి ఉండవు. బయ్యర్స్ దగ్గరికి వెళ్ళి వెతుక్కోవాలి. నిర్మాతల దగ్గర లేకపోతే ప్రధానమైనటువంటి పంపిణీదారు దగ్గర సినిమా ఉండదు. సినిమా హక్కులు రకరకాలుగా థియేటర్ వైజ్ కూడా అమ్మేస్తున్నారు. కాబట్టి కొన్ని చోట్ల థియేటర్ వాళ్ళు కొనుక్కుంటున్నారు సినిమాని, ఆ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్తో. ఇది చాలా కాలంగా ఉన్న కల్చరే. కాబట్టి అలా వెళ్ళిపోతుంది సినిమా కలెక్షన్. అంటే ఇది నిజమా కాదా అని చెప్పడం అనేది కొంచెం క్లిష్టమే. అందుకని వాళ్ళు ఒక ఫిగర్ అనౌన్స్ చేస్తే దాన్ని నిజమని నమ్మేద్దాం. ఇప్పుడు విషయం ఏంటంటే బాహుబలిని క్రాస్ అయిందా లేదా అన్నది చెక్ చేయాలి. 1900 కోట్లు అని చెప్పారు ఇంతకుముందు. ఇప్పుడు ఒక 25 కోట్లు తగ్గించి అక్కడ స్థిరపరిచారు. అంటే ఇది బాహుబలిని దాటింది అనే ఇంప్రెషన్ ఇచ్చేసి ఆ కథను అలా ముగించి ఇప్పుడు ప్రస్తుతం నెంబర్ 1 పొజిషన్లో 'పుష్ప' ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర అనేది ఒక ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఫ్యాక్ట్ ప్రకారం ఇప్పుడు ఆడుతున్నటువంటి సినిమాలు ఏవైనా సరే, ఇప్పుడు ఆడుతున్న చావా కావచ్చు, మరో సినిమా కావచ్చు, ఏదైనా సరే అది టార్గెట్, కొత్త టార్గెట్ ఫిక్స్ అయింది. ఇప్పుడు బాలీవుడ్లో హిట్ టాక్ వినిపిస్తున్నటువంటి చావాకి ఒక గోల్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈరోజు ప్రకటించి ఉంటారు. బాబు మీరు హిట్ అని చెప్పుకుంటున్నారు, మహారాష్ట్రలో దాటామని చెప్పుకుంటున్నారు, మరో చోట దాటామని చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కాదు, ఇది ఫైనల్ ఫిగర్, మీరు క్రాస్ చేయాల్సిన ఫిగర్ ఇది. మరి ఇక్కడ దాకా మీరు పెర్ఫామ్ చేయగలరా లేదా అనేది చూసుకోండి అని చెప్పి ఒక పోటీ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ పోటీ అనౌన్స్మెంట్ సౌత్ నుంచి వచ్చింది కాబట్టి ఇది సౌత్ ఛాలెంజ్గా తీసుకుందాం మనం. సౌత్ ఛాలెంజ్ ఎవరికి విసిరారు? ఈ ఛాలెంజ్ చావా సినిమాకి విసిరారు. ఈ 1875 కోట్లు అంటే 1900 కోట్లు కనీసం కలెక్ట్ చేయాలి ఆ సినిమా చావా. మరి అంత వర్కౌట్ అవుతుందా అంటే వాళ్ళు థియేటర్స్ చూస్తున్నాం, మనం థియేటర్స్ నుంచి బయటకు వస్తున్నటువంటి వీడియోస్ చూస్తున్నాం. ఆ వీడియోస్లో ప్రతి ఒక్కళ్ళు ప్లెడ్జ్ తీసుకుంటున్నారు. ఈ దేశం కోసం మేమేం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నామని ప్లెడ్జ్ తీసుకుంటున్నటువంటి వీడియోస్ కనిపిస్తున్నాయి. జై భవానీ, వీర శివాజీ లాంటి నినాదాలు నడుస్తున్నాయి. దీంతోపాటు మొఘల్ సామ్రాజ్యం మీద, మొఘల్ చక్రవర్తుల మీద వ్యతిరేకమైనటువంటి నినాదాలు కూడా ఇస్తున్నారు. బాబర్ నుంచి మొదలు పెడితే చివరి వరకు, ఆ వంశంలో ఉన్నటువంటి చివరి వ్యక్తి వరకు కూడా టార్గెట్ చేసి నినాదాలు ఇస్తున్నారు. ఈ వాతావరణం అంతా కనిపిస్తోంది. కాబట్టి ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయితే జనాలకి, 'పుష్ప' కనెక్ట్ అవటం వేరు, ఇది కనెక్ట్ అవటం వేరు. ఇది కనెక్ట్ అవటం అనేది వాళ్ళు బయట మాట్లాడతారు. 'పుష్ప' కనెక్ట్ అయిన ఆడియన్స్ బయట ఈ సినిమా చూడకపోతే నువ్వేదో అయిపోతావు చూడు అని చెప్పే పరిస్థితి కాదు. ఎవరికి వాళ్ళు వెళ్ళి చూశారు అంతే. కానీ ఈ సినిమా పరిస్థితి కాదు. ఇది బయటకు వచ్చిన ప్రతివాడు నువ్వు భారతీయుడు అయితే ఈ సినిమా చూడాలి ఇలాంటి డైలాగులు వేసే పరిస్థితి ఉంది. అలా ఒక సెక్షన్ ఓన్ చేసుకుని ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ఆల్రెడీ వ్యవస్థీకృతమైనటువంటి ఒక ట్రూప్ ఉంది. ఆ ట్రూప్ ముందుకు కదులుతుంది దీన్ని ప్రమోట్ చేయడానికి. ఇప్పుడు మనకు ఆ థియేటర్లో కనిపిస్తున్నటువంటి ప్రమాణ స్వీకారాలన్నీ కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నవి కూడా అయి ఉండొచ్చు. ఆ కోణంలో చూస్తే ఈ సినిమా ఏ లెవెల్కి వెళ్తుందో అనుమానమే. ఇది డెఫినెట్గా 'పుష్ప'ని దాటితే, అంటే బాహుబలి 2ను క్రాస్ చేయడానికి ఎంత టైం పడితే
పుష్పాని చాలా తక్కువ టైంలోనే మేము బ్రేక్ చేసాం అని బాలీవుడ్ సగర్వంగా చెప్పుకోవచ్చు. సగర్వంగా బాలీవుడ్ చెప్పుకునేటువంటి పరిస్థితిలో చావా పెడితే పుష్ప పరిస్థితి ఏంటి అనేది అనుమానం. ఈ ఫిగర్ కరెక్ట్ అయితే ఫిగర్స్ అనౌన్స్ చేయటంలో కూడా వాళ్ళు ప్రతిభ కనిపిస్తున్నారు సౌత్ ఇండియన్స్, పర్టికులర్గా టాలీవుడ్ బ్యాచ్ అని చెప్పేసి ఒక ట్రోల్ జరిగింది అక్కడ. మరి ఆ ట్రోల్ నిజమైతే వాళ్ళు ఏ మేరకు విశ్వసిస్తారు ఈ ఫిగర్స్ అనేది చూడాలి. ప్రచారం అయితే జరుగుతోంది కానీ జనాలకు నమ్మకం లేదు. ఇది 1300 కోట్లు సినిమానే అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. చూద్దాం దీని మీద ఈ గొడవ ఎక్కడ దాకా వెళ్తుంది అనేది చూద్దాం. సార్ పుష్పకి చావాకి మధ్య ఒక చిన్న డిఫరెన్స్ అయితే ఉంది. అంటే పుష్ప అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది, 5 భాషల్లో. చావాని మాత్రం ఒక హిందీలోనే రిలీజ్ చేస్తారు, మిగతా ఏ భాషల్లో రిలీజ్ చేయలేదు. మరి ఇదేమన్నా అంటే కలెక్షన్స్ లో ఏమన్నా తేడా కొట్టే ఛాన్స్ ఉంటుంది కదా మిగతా భాషల్లో? అంటే కంటెంట్ కనెక్ట్ అయిపోతే ఏ లాంగ్వేజ్ లోనైనా అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే దానిలో ఉన్న ఎమోషనల్ కంటెంట్ అది ఒక ఏరియా ఆడియన్స్ ని పట్టుకుంటుంది. నిజానికి అది తెలుగులో కూడా వచ్చి ఉండాలి, కానీ వాళ్ళు ఏ కారణం చేత వదిలిపెట్టేసినప్పటికీ కూడా హిందీ సినిమాకి జాతీయ మార్కెట్ ఏర్పడటానికి కారణం ఇది. మొదటి నుంచి అది ఏ ప్రాంతంలోనైనా ఏ ప్రాంతీయ భాష వాళ్ళనైనా కనెక్ట్ చేసేసుకుంటుంది. హిందీ ఒక్క ముక్క రాని వాడు కూడా థియేటర్లో కూర్చుని సినిమాని ఎంజాయ్ చేయగలరు, ఎమోషనలైజ్ అవ్వగలరు. ఆ కంటెంట్ ఉంది. సో ఇది పెద్దగా ఇబ్బంది ఉండదని అయితే అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.